सबको प्रणाम और नमस्कार। मन प्रीतम प्रधानी नरेंद्र मोदी गारिनि कलवटं जरिगिंदी। आयन ब्लेसिंग्स तीसुकोवडानिकि मुख्यंगा नेनु राष्ट्र अध्यक्षुडिगा बाध्यतलु स्वीकరించిన తర్వాత नरेंद्र मोदी गारिनि कलिसि ఆయన మార్గదర్శనం తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది। ఆ విధంగా ఆయన అడగడం జరిగింది। ఆయన ఇవాళ ఉదయం 11:30కి సమయం ఇవ్వడం జరిగింది। ఆ విధంగా ఆయన కలవటం జరిగింది। ఆయన అనేక విషయాలు మార్గదర్శనం చేయడం జరిగింది। ముఖ్యంగా మా నాన్నగారి గురించి అడగటం, అలాగే గతంలో పనిచేసిన అంశాలు కొన్ని విషయాలు చెప్పటం, ఆ విధంగా అవి కూడా వాటిని కూడా మాట్లాడుకోవడం జరిగింది। అలాగే రాష్ట్రంలో బాగా కష్టపడి తిరగాల్సిన అవసరం ఉంది, చిట్ట చివరి కార్యకర్త వరకు కలవాల్సిన అవసరం ఉంది। ఆ విధంగా పర్యటన అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టమని చెప్పారు। ఆ విధంగా అన్ని ప్రాంతాలని తిరిగి అందరినీ కలిసి, అలాగే స్థానిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసే పనిని చేయమన్నారు। అలాగే మా యువ మోర్చా, మహిళా మోర్చా సంబంధించిన యాక్టివిటీస్ని కూడా ప్లాన్ చేసి యువతలో పార్టీని ఎక్కువ ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేయమని చెప్పారు। అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ అంశం పైన పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంది అంటే, ముఖ్యంగా ఈ యొక్క టారిఫ్స్ ఏవైతే పెంచారో దాని కారణంగా అక్కడ ఆక్వాకల్చర్ సంబంధించిన రైతులు, అలాగే ఈవెన్ టొబాకో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। వాళ్ళ సరుకుని ఏ విధంగా అమ్మాలి, ఈ యొక్క సుంకాల బాధ నుంచి ఏ విధంగా ముక్తి కావాలని ఒక ఆందోళన చెందుతున్నారంటే దానికోసం కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది। మనకి ఇది ఒక టఫ్ టైం। ఈ టైంలో మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల పట్ల మన ఫోకస్ పెంచుకోవాలి। మిగతా దేశాల్లో ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా చూడాలి। ఆల్టర్నేటివ్స్ ఏదైతుందో దానిపైన శరవేగంగా ప్రభుత్వం పనిచేస్తుంది। ఆ విధంగా ఈ యొక్క మంచి టైంలో మనందరం కూడా ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో ఇది తప్ప ఇంకో సరైన లేదు, స్వయం సమృద్ధి భారతం తయారు చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం। ఆ విధంగా మనంతట మనం కాళ్ల మీద స్వదేశీ సంబంధించిన ఆలోచన పదం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన ఆలోచన చేసి ఆ విధంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ముందుకెళ్ళాలన్నారు। ఆ విధంగా రైతాంగాన్ని కూడా తయారవుతున్నారు। అలాగే నిన్న నేను ఒంగోలు ప్రాంతంలో ఉన్నాను, అక్కడ టొబాకో సంబంధించిన రైతులు అంటే ఎఫ్సీబీ అంటే ఫైన్ క్యూడ్ ఏదైతే వెరైటీ ఉందో ఆ వెరైటీకి విదేశాల్లో ఇప్పుడు సుంకాల కారణంగా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు। ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు। అయితే కామర్స్ మినిస్టర్ దాన్ని తప్పనిసరిగా కొనే విధంగా రేట్ అనేది ఆలోచన చేసుకొని రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు। ఈసారి ప్రత్యామ్నాయ పంటలు అంటే టొబాకో కాకుండా మిగతా పంటలు పండించే విధంగా ప్రయత్నం చేయాలని, డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై రావడం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది। కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక వస్తువులు ఏవైతే అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు మనం ఎగుమతి చేస్తున్నాం అది విపరీతంగా ప్రొడక్షన్ పెరిగింది, దాని కారణంగా కూడా ఇబ్బంది ఉంది। కనుక ఆ విధమైన ఆలోచన చేయటం, ఆల్టర్నేటివ్ క్రాప్స్ చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి మేము కూడా పిలుపు ఇవ్వడం జరిగింది। ప్రభుత్వం కూడా మార్కెట్ చైర్మన్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది। వాళ్ళు కూడా ఏవైతే పంటలు మనం వేయాలి, డిమాండ్ ఆధారంగా వేయాలి అని చెప్పి మన సాంప్రదాయ పంటల నుంచి కొంత ఆలోచన పదం మార్చాలని చెప్పి చెప్పడం జరిగింది। ఆ విధంగా అది కూడా పెద్ద ఎత్తున మనం టేకప్ చేయాలని చెప్పి అనుకుంటాం। అలాగే ఇవాళ నేను మా సారథ్యం అని చెప్పి ఒక పర్యటన పెట్టుకోవడం జరిగింది। ఇప్పటికీ 9 జిల్లాలు పర్యటన పూర్తయింది। ఆ విధంగా 9 జిల్లాల్లో మంచి స్పందన, ముఖ్యంగా దేవుని కడప నుంచి ప్రారంభించాం। కడప నుంచి కడపలో భవ్య స్వాగతం, అలాగే కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంగా రావటం, అన్ని చోట్ల కూడా ప్రతి జిల్లాలో కూడా తప్పనిసరిగా ఒక శోభాయాత్ర చేస్తాం। అలాగే ఆ స్థానిక సంబంధించిన ఏ నాయకుడు అయితే ఉన్నాడో ఆ నాయకుడు నివాళులు అర్పించి ఆయన వాళ్ళ ప్రాంతానికి ఏ పని చేశాడనే విషయం తెలియజేస్తున్నాను। చాలా దురదృష్టం ఏంటంటే ఈ మహానుభావుల్ని ఆ ప్రాంతీయ వాసులు కూడా గుర్తు పెట్టుకోపోవటం, మా కార్యకర్తలను అడిగితే ఎక్కడ విగ్రహం అంటే కూడా ఎతకడం, దీనికోసం కూడా మేము పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి ప్రతి జిల్లాకి సంబంధించిన ఒక మహానుభావుడు, ఆ జిల్లా సంబంధించిన ఉనికి, స్వతంత్ర సేనాని అవ్వచ్చు, సాంఘిక సంస్కర్త అవ్వచ్చు, అటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని ఆ విధంగా మేము వెళ్ళాం। ఆ విధంగా అనంతపురం సంబంధించిన ఏదైతే వ్యక్తి పూనప్ప అని చెప్పి ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్ద స్వతంత్ర సేనాని, ఆయన సంబంధించిన, అలాగే కొండా వెంకటప్పుడు మన గుంటూరు సంబంధించిన, అలాగే ఉత్తూరు లక్ష్మీకాంతమ్మ అని చెప్పి మన పల్నాడు జిల్లాలో ఈ విధంగా వీళ్ళని, అలాగే గుర్రం జాషువా గారిని అన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడిని ఆయన ప్రాంతానికి ఏం చేశాడనే విషయం తెలియజేయడం
తద్వారా ప్రజల్లో కూడా ఆ విధమైన ఆలోచన క్రమం వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళటం జరిగింది. ఆ విధంగా యాత్ర ఉదయం నుంచి సాయంకాలం వరకు చాయ్ పే చర్చ అని చెప్పి చాయ్ అంగడిలో కూడా నలుగురిని కలవటం, ఈ విధంగా మంచి వాతావరణంలో రాయలసీమ పూర్తయింది. అలాగే కోస్తా సంబంధించిన గుంటూరు, పలనాడు, బాపట్ల, ఒంగోలు అది కూడా పూర్తయింది. 3వ ఫేజ్ రేపు రాయచోటు నుంచి ప్రారంభం అవుతుంది. మన రాజంపేట జిల్లా నుంచి తిరుపతి, చిత్తూరు, అలాగే నెల్లూరు, ఆ విధంగా 3వ ఫేజ్ ఎల్లుండ ప్రారంభం కాబోతుంది. ఆ విధంగా మా యాత్ర కొనసాగుతుంది. రోజుకి ఒక జిల్లా చొప్పున అన్ని జిల్లాలు కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటాం. అలాగే ఇంకో పక్క పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసుకున్నాం. ప్రతి నెల ఒక మంచి అంశానికి సంబంధించి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా రేపు ఆగస్టు 30వ తారీఖు సంచార జాతుల యొక్క సదస్సు పెద్ద ఎత్తున పెట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమానికి మేము స్ఫూర్తి అని పేరు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతులను ఐడెంటిఫై చేసాం. 36 కులాలకు సంబంధించిన సంచార జాతులతో మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా విజయవాడలో పెట్టడం జరిగింది. 3వ తారీఖు విజయవాడలో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అనేక సమస్యలు, ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించిన సర్టిఫికెట్స్, వాళ్ళకి సంబంధించిన స్థిర నివాసం, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం రాకపోవటం ఏదైతుందో అది చాలా విచారకరమైన విషయం. తప్పనిసరిగా సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికెట్ ఏదైతుందో ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. పక్కనున్న మహారాష్ట్ర, కిందున్న తమిళనాడు, కర్ణాటక ఈ ప్రభుత్వాలన్నీ కూడా డిఎన్టీ సర్టిఫికెట్స్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చేసిన ఒక షెడ్యూల్ రిలీజ్ చేసే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కానీ తప్పనిసరిగా ఆలోచన కలిగిన చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ముందుకు తీసుకెళ్లి డిఎన్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన రేపు ఆగస్టు 15 ఏదైతే జెండా వందన కార్యక్రమం ఉందో దాన్ని 6 రోజుల పాటు హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా అని చెప్పి తిరంగా యాత్రలు, అలాగే ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉంటుంది. ఇంకో పక్క వైసీపీ సంబంధించిన అరాచకాలను కూడా వాటిని ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఎండగట్టడం, వాటి కారణంగా ఎవరైతే బాధితున్నారో వాళ్ళని కూడా కలవటం జరుగుతుంది. ఆ విధంగా యాత్ర ఒక పక్క మన సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యక్రమంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. ఆ విధంగా మంచి విజయవంతంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అంటే ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు సక్రమంగా నడవాలి అని చెప్పి కూటమి ఆలోచిస్తుంది. ఆ విధంగానే అనేక రకాల ప్రయత్నాలు చేసింది. మొన్న లిక్కర్ స్కామ్లో కూడా ఎవరైతే అరెస్టారో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తాం, బెయిల్ నిరాకరణ అయింది. కొన్ని చోట్ల బెయిల్ రావచ్చు, కొన్ని చోట్ల నిరాకరణ అవ్వచ్చు. కానీ అంటే చట్టానికి సంబంధించిన ఈ అంశాన్ని ఉల్లంఘించకుండా వెళ్ళాలి అని చెప్పే కూటమి ఆలోచన. ఆ విధంగా చట్టం దాని పని చేసుకుంటుంది. మేము కూడా ఆ విధంగానే వెళ్ళాలని భావిస్తున్నాం. 100% ఇది సత్యదూరం, ఎటువంటి ఆలోచన కూడా లేదు. వైసీపీ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పోటీ చేసింది తెలుగుదేశంతో సహా. ఆ విధంగా వైసీపీ పైన మీ ఇప్పటికే ఏదైతే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసిన అనేక రకాల కార్యక్రమాలపైన ఎండగట్టడం, అలాగే ఈ లిక్కర్ స్కామ్లో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చర్య ఎవరెవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాటిని కూడా మేము స్వాగతించడం జరిగింది. అలాగే అనేక ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్కి సంబంధించిన కబ్జాల విషయం, అనేక ప్రాజెక్ట్స్ అర్ధాంతరంగా ఆపేయటం, ఇటువంటి అన్ని అంశాలపైన కూడా పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా టిడ్కో ఇల్లు ఎవరికి సక్రమంగా అందించకపోవటం, అలాగే ఇంకో పక్క పేదలందరికీ ఇళ్ళని అది కూడా పూర్తి చేయకుండా త్రిశంకు స్వర్గంలో ప్రజలు పెట్టే తీరు ఏదైతుందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆ విధంగా వీటన్నిటికీ తప్పనిసరిగా సమాధానం ఎవరెవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించాలని మా భావన. ఎక్కడ కూడా కేంద్రం దండ ఇవ్వటం లేదనే విషయం సుస్పష్టం. అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఎక్కడ సహాయం చేస్తామని మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ విధంగా వైసీపీ సంబంధించిన అంశంలో రాజీ లేని పోరాటం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. ఇవి ఏవైతే ప్లాట్ల అలాట్మెంట్ సిస్టమ్ ఏదైతుందో కొంత పారదర్శకంగా సిఆర్డీఏ యాక్ట్ ఉన్న సందర్భంలోనే గతంలో జరగటం జరిగింది. అన్నిటికీ ఒక కమిటీ వేయడం జరిగింది. జిఓఎంతో పాటు కూడా ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరికి ఏ విధంగా వాళ్ళు అర్జీ పెట్టారో దానికి అనుగుణంగా ప్లాట్ అలాట్ చేయడం, వాటికి ధర డిసైడ్ చేయడం జరిగింది.
ఎక్కడైనా ఇటువంటి ఆరోపణలు వేస్తే దానికి కూడా సమాధానం ప్రభుత్వం చెప్పింది. తప్పనిసరిగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అలాట్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆర్బీఐ లాంటివి ఈ సంస్థలకు సంబంధించిన అలాట్మెంటు దానికి ఒక క్రైటీరియా ఉంది. కొందరు డబ్బులు పే చేస్తున్నారు, కొందరు లీజ్ పే తీసుకుంటున్నారు. ఆ విధంగా ఏదైతే లీజ్ పే తీసుకున్నారో ఒక రేటు, ఒకటైతే కంప్లీట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ పేరు మీదే చేసుకుంటే ఒక రేటు, ఆ విధంగా డిసైడ్ చేస్తారు. లొకేషన్ వైజ్గా కూడా కొన్ని చోట్ల వాళ్ళకి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో దాని పక్కనే కావాలని, ఏదైతే ప్రైమ్ లొకేషన్ కావాలన్నా దాని ప్రకారం వ్యత్యాసం ఉంది తప్ప కొన్నిటికి ఎక్కువ పెట్టేసి కొన్ని తక్కువ పెట్టేసింది కాదు. స్టార్టింగ్ ఏదైతే అమరావతి కన్స్ట్రక్షన్ సమయంలో ముందుగా ప్రారంభించిన కొన్ని సంస్థలు వచ్చి కొన్ని ఇనిషియేటివ్స్ వస్తే బాగుంటుందనే ఆలోచనతో గతంలో కొన్ని ఆ విధంగా రాయితీలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక పాలసీ డిసైడ్ చేశారు. ఆ పాలసీ ప్రకారమే లొకేషన్ వైజ్ అలాగే దానికి సంబంధించిన ఏదైతే వాల్యూ ఉందో దాని ఆధారంగా డిసైడ్ చేసి పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఒకరికి జీరోతో ఇంకోళ్ళకి కోట్లతో చేయటం కారణంగా ప్రజల్లో కూడా ఒక వ్యత్యాసం తెలుస్తుంది. అంటే ఎవరైతే సొంత వ్యక్తులు వాళ్ళకి ఎక్కువ ఇచ్చినట్టు, పరాయి వాళ్ళకి తక్కువ ఇచ్చినట్టు కాకుండా అందరికీ కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కూడా ఒక సిస్టమ్ తయారు చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేటప్పుడు దానికి కూడా ఒక సిస్టమ్ తయారు చేశారు. ఆ విధంగానే ప్రైవేట్ అంటే ఇవ్వలే, కేంద్ర ప్రభుత్వం దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటుంది. మిగతాది లీజ్ బేసిస్ తీసుకున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఆ విధంగా ఉంది తప్ప ఏదైతే రేట్ డిసైడ్ చేస్తుందో ఆ రేట్కి తగ్గించి ఎక్కించి కాకుండా సిఆర్డీఏ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కైనా మిగతా స్టేట్ ఇన్స్టిట్యూషన్ అయినా ఒకేలాగా చేశారు. స్టార్టింగ్లో అయితే ఆ విధంగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1 yearలో అంటే ఎక్కువ మంది ఇన్స్టిట్యూట్స్ రావాలి, ప్రోత్సహించాలి. దాని తర్వాత మాత్రం ఒక పాలసీ తీసుకున్నారు. ఆ పాలసీలో ఎక్కడ డివియేషన్ లేకుండా అంటే ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అలాగే మన ఐటీ పాలసీ ఏదైతుందో అది చాలా ది బెస్ట్ పాలసీ ఎంటైర్ కంట్రీ. ఆ విధంగా తీసుకొచ్చి దాని ప్రకారం వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది దానికి మెయిన్ క్రైటీరియా తీసుకున్నారు. పర్ ఎకర్ పర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నారు, పర్ ఇన్వెస్ట్మెంట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ విధంగా ఒక ఫార్ములా డిసైడ్ చేసి ఇచ్చారు. ఎవరైతే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఇష్యూర్ చేశారో, వాళ్ళు హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారని ఇష్యూర్ చేశారో వాళ్ళకి ఒక పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధంగానే తిరిగాయి తప్ప ఎక్కడ అడ్డగోలుగా ఇచ్చిన తీరైతే లేదు. ఇవైతే ఎక్కువ ఆరోపణలు పేపర్లోనే వస్తున్నాయి. దాన్ని స్వయంగా మంత్రి లోకేష్ గారు కూడా ఛాలెంజ్ చేశారు, నాకు చూపించండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ కూడా ఒకే పాలసీ, ఐటీ పాలసీ అందరికీ పారదర్శకంగా వాళ్ళ వెబ్లో అందరికీ దాన్ని డిస్ప్లే చేస్తారు. దాని ప్రకారమే జరుగుతుంది. Today I am very fortunate to meet our leader and our Honorable Prime Minister Shri Narendra Modi ji. So for every one of us is a leader to whom to look at and follow. So after getting elected as a President of Bharatiya Janata Party Andhra Pradesh, so I want to emulate what all things Narendra Modi ji has done while his growth as a leader to become CM and then to PM. So today I was very fortunate to meet you. We had a good discussion about what are the situation, what are the challenges that are being faced. The advice given to me is to travel around the state vigorously and touch every part of the state and every section of the public. Apart from that, put some interest on localized activity. One particular activity which we thought of is promoting our Telugu language. Telugu language promotion should come from the public. Public should ask that Telugu should be implemented in all walks of life. So the movement should come from the public. So he has advised me to travel around the state, tell the importance of mother tongue and how mother tongue will help people, scientific temper, how it will improve, how will it improve people's memory. All these things were discussed, and he particularly suggested about what activity should be taken among youth and women. Some kind of unique activity should be planned for the youth so that people get attracted to the party. And he has advised us to go to every village of the state and tell the people about what all good things that were done by Modi ji, and the challenge he asked, what are the challenges now faced by the people of Andhra, especially now because of the tariff war. Trump has given more than 50% tariff for agriculture products, so that is hitting hardly in Andhra Pradesh. The aquaculture is getting affected, tobacco is also getting affected because this is a harvest time for tobacco. So all the tobacco bundles are being kept at all the warehouses. So we have spoken with the AP Markfed and also Commerce Ministry. Though the procurement doesn't come under the central privilege, the center has said
take the last barren of tobacco. The government has assured that they will procure all the tobacco that is being cultured and harvested. And we have advised, the Agriculture Ministry has advised not to go for tobacco for next year. Alternative crops should be looked at. The demand in the world should be looked at, and alternative crop should be taken up in a big way. So we are also pushing for the farmers to take up alternative farming, not just tobacco or something which is high demand in the market. So that way things are going forward. There is another problem with Bailey black tobacco, which is also being produced in a large quantity from Andhra Pradesh. Around 70% of total tobacco production is from Andhra. So that is also being hit because of American restrictions and all. So there will be government, state government is also looking for alternative arenas to sell the product. So we'll be also looking at, we'll be finding some solace to all the farmers, both aqua and land farmers. కొనాలని చెప్పి అనుకుంటున్నాను. రేటు 12,000 రాష్ట్ర ప్రభుత్వం 12,000 ఫిక్స్ చేస్తారు. నేను క్వాలిటీ బట్టి 12,000, 9,000, 6,000 అలాగే రిజెక్షన్ కూడా పెడుతుంది. ఆ రిజెక్షన్ మాల్ కూడా ఐటీసీ ద్వారా మన దగ్గర ఏదైతే ట్రేడింగ్ హౌసెస్ ఉన్నాయో వాటి ద్వారా పొగాకు. అయితే పొగాకులో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ పొగాకు, ఒకటి ఫైన్ ప్యూర్ వెరైటీ. ఆ ఫైన్ ప్యూర్ వెరైటీ ప్రపంచంలో బాగా డిమాండ్. సో దాన్ని పంపించే ప్రయత్నం చేద్దాం. కేవలం అమెరికా కాకుండా లాటిన్ అమెరికా కూడా టొబాకో యూజ్ చేస్తాం. వాళ్ళ దేశాలకు కూడా మనం త్వరితగతిన ప్రయత్నం చేసి ఆర్డర్స్ తెచ్చుకోవాలి. ఆక్వా అంటే ప్రజెంట్ ఇప్పుడు సముద్రంలోనే 5,000 కోట్ల సరుకు ఉంది. దాన్ని తీరం చేరించాలా, తీరం చేస్తాను రిజెక్ట్ చేసి ఏం చేయాలి, దానికోసం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేస్తున్నారు. మిగతా దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఆ విధంగా మార్చే ప్రయత్నం. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ చేస్తే సెంట్రల్ కామర్స్ మినిస్టర్ కూడా వెరీ యాక్టివ్గా పర్సూ చేస్తుంది. ఏ ప్రొడక్ట్స్ ఇవాళ కష్టాలు ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఒక మార్కెట్